హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతంలో కురుక్షేత్రం జరిగే సమయంలో అర్జునుడు యుద్ధం చేయడానికి భయపడినప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ధరించి అర్జునుడికి గీతోపదేశం చేశాడు. అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించేటప్పుడు ఈ కాలాన్ని అంతా ఆపేశాడు. అంతేకాకుండా అర్జునుడికి భూత భవిష్యత్తు వర్తమానాలను మూడింటిని చూపించాడు. అలాగే ఈ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అనేక రూపాలలో దర్శనమిచ్చాడు. అలా దర్శనమిచ్చిన శ్రీకృష్ణుడికి అనేక తలలు, అనేక చేతులు, అలాగే అనేక ఆభరణాలు ఉన్నాయి. అలాగే అర్జునుడికి ఎటువైపు చూసినా శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపమే కనిపిస్తుంది. అలాగే అర్జునుడికి శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపంలో అనేక మంది దేవతలు, అలాగే వారి యొక్క ఆయుధాలు, అలాగే వారి యొక్క వాహనాలు కనిపించాయి. అలాగే కృష్ణుడి ముఖంలో కన్నులకు బదులుగా సూర్యుడు మరియు చంద్రుడు కనిపిస్తారు. అలాగే శ్రీకృష్ణుడి యొక్క హృదయంలో బ్రహ్మ మరియు శివుడు అర్జునుడికి కనిపించారు. అలాగే శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపంలో అనేక మంది ఋషులు, అలాగే అనేక విషసర్పములు అర్జునుడికి కనిపించాయి. అలాగే ప్రకాశవంతమైన వెలుగుతో శ్రీకృష్ణుడి యొక్క రూపం 4 దిక్కుల నుంచి అర్జునుడికి కనిపిస్తుంది. అలాగే కౌమోదక గదను, సుదర్శన చక్రాన్ని ధరించి శ్రీకృష్ణుడు అర్జునుడికి కనిపిస్తున్నాడు. అలాగే అర్జునుడికి ఈ విశ్వం అంతా శ్రీకృష్ణుడి యొక్క విరాట స్వరూపమే కనిపిస్తుంది. అంతేకాకుండా అర్జునుడికి శ్రీకృష్ణుడి యొక్క పాదాలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. అది చూసి భయపడిన అర్జునుడు శ్రీకృష్ణుడితో తన విరాట స్వరూపాన్ని వదిలి మామూలు రూపానికి రమ్మని ప్రార్థించాడు. అంతేకాకుండా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విరాట స్వరూపం ఎవరిది అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ లోకమంతా తనదేనని, ఈ లోకంలో ఉండే వారందరూ తనలోని ఐక్యమవుతారని అర్జునుడికి అర్థమయ్యేలాగా చెబుతాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు 4 ముఖాలను, 4 చేతులను ధరించి తన విరాట స్వరూపం నుంచి మామూలు రూపానికి వస్తాడు. అది చూసిన అర్జునుడికి జ్ఞానోదయం అయి యుద్ధం చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుడు చేసిన గీతోపదేశం ద్వారా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని ఆ యుద్ధంలో కౌరవులను చంపి తన అన్న ధర్మరాజుని హస్తినపురానికి రాజుగా చేస్తాడు. సో ఫ్రెండ్స్, చూశారుగా శ్రీకృష్ణుడి యొక్క విరాట స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.